హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఊటీలో థర్డ్ డే, మాకు ఈరోజు ఫైనల్ డే. ఈరోజు మార్నింగ్ ఒక 2-3 ప్లేసెస్ కవర్ చేసుకుని వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఫస్ట్ ఇక్కడ పైన్ ఫారెస్ట్ కి వచ్చాము అనమాట. మొత్తం పైన్ ట్రీస్ ఉన్నాయి ఇక్కడ. అక్కడ మంచి లొకేషన్. నాకు తెలిసి చాలా మటుకు కూడా సినిమా షూటింగ్స్ ఇక్కడ జరిగినాయి అనమాట. సో ఫస్ట్ మార్నింగ్ వచ్చింది మేము పైన్ ఫారెస్ట్ కి. ఈ పైన్ ఫారెస్ట్ ఎలా ఉంటుందో ఏముంటుందో మీకు చూపిస్తాను, చూడండి. I'm a man on a mission with ambition as I hit the beat, started doing Indian tradition with a plan to make the whole world safe and free. The name is Baba, yeah, that's me. సో ఎర్లీ మార్నింగ్ వచ్చేసాము. ఇంకా టికెట్ కౌంటర్ కూడా ఓపెన్ చేయలేదు కాబట్టి ఫ్రీగా వెళ్ళిపోతున్నాం మేము ఇందులోకి వెళ్ళి. ఓకే ఫైన్. ఇక్కడ వరకు అంతే కదా, ఇంకేం లేదు కదా. ఇవన్నీ కూడా పైన్ ట్రీస్. సో ఇదంతా కూడా పైన్ ఫారెస్ట్. చాలా మంది వచ్చి ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు. సూపర్ ఉంది లొకేషన్ మాత్రం నిజంగా. నాకు తెలిసి చాలా మంది షూటింగ్ కూడా చేశారు ఇక్కడ. సినిమా షూటింగ్స్ చాలా హైట్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 5 stories బిల్డింగ్ వరకు హైట్ ఉంది ఒక్కొక్క ట్రీ. సో ఇది పైన్ ఫారెస్ట్. ఇక్కడ అందరు కూడా వచ్చారు, చాలా మంది ఎర్లీ మార్నింగ్ 8 o'clock. సో అందరు కూడా ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు, చూడొచ్చు. చూడండి కింది వరకు ఉంది పైన్ ఫారెస్ట్ మొత్తం కూడా. అక్కడ వరకు కూడా వెళ్ళొచ్చు. ఎంత పైకి ఉన్నాయి చూడండి ఇక్కడ ట్రీస్. సూపర్ లొకేషన్. ఎర్లీ మార్నింగ్ ఎక్సలెంట్. ఇదంతా కూడా చాలా బాగుంది. మెల్లగా వెళ్ళాలి, ఆల్రెడీ బాగుంది. ఇద్దరు పట్టారు ఇక్కడ. సూపర్గా వస్తుంది ఎర్లీ మార్నింగ్.
సూపర్ లొకేషన్, ఎక్సలెంట్. సో ఇవన్నీ కూడా పైన ట్రీస్ మీకు చూపించినట్టు ఇప్పుడు కిందికి వెళ్ళి చూపిస్తున్నా. ఇంతకుముందు పైకి వెళ్ళి కిందికి చూపించిన, ఇప్పుడు కిందికి వెళ్ళి పైన చూపిస్తున్నా అన్నమాట. సో చూడండి, ఇవన్నీ కూడా మొత్తం పైన ట్రీసే. జాగ్రత్తగా వెళ్ళాలా, ఎందుకంటే వర్షం పడ్డది, జారిండ్రు. ఆల్రెడీ మా గ్రూప్లో 2 జారి పడ్డారు పాపం, దెబ్బలు తాకినాయి. కాబట్టి ఈ పైన్ ఫారెస్ట్కి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇది పైన్ ఫారెస్ట్ కిందకి వచ్చాము. చూపించాను మీకు కింద వరకు ఎలా ఉందో. సూపర్ లొకేషన్. నిజంగా మార్నింగ్ టైంలో మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. ఎగ్జాక్ట్ 7:38 కల్లా వచ్చాము ఇక్కడికి. సో పక్షుల చప్పుడు ప్లస్ ఈ గ్రీనరీ, ఈ లేక్, ఎక్సలెంట్ లొకేషన్. నిజంగా ఊటీలో అనుకున్నాము ఏదో లైట్గా ఉంటాయని చెప్పేసి, కానీ గ్రీనరీ లొకేషన్ అండ్ సేమ్ టైం సమ్మర్లో ఈ హీట్ నుంచి మనం ఎస్కేప్ కావాలంటే తెలంగాణ నుంచి లేకపోతే నార్త్ ఇండియా నుంచి బెస్ట్ ఆప్షన్ ఇస్ ఊటీ. ఏదో ఫస్ట్ డే మాత్రం మామూలుగా అనిపించింది, కానీ సెకండ్ థర్డ్ డే చూస్తే మాత్రం ఆ టాయ్ ట్రైన్ అవన్నీ కూడా చాలా బాగా అనిపించింది. నాకైతే సూపర్గా నచ్చింది. ఇంకా చూపిస్తాను, ఇంకా ముంగడికి వెళ్ళేది ఉంది వేరే ప్లేసెస్ కూడా.